హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే ఆయన స్టోరీస్ ని మరో ఛానల్స్ లో పేర్లు మార్చి అప్లోడ్ చేస్తున్నారు. అలా గనుక మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 136వ భాగం. ఉదయాన్నే మెలకు వచ్చిన రాధికకి బాడీ మొత్తం అలసటగా అనిపిస్తుంటే పాము కరిచిన చోట లైట్ గా పెయిన్ గా అనిపించింది. పైకి లేవబోయి సంజయ్ గుండెల మీద పడుకొనుండడం చూసి రాత్రి జరిగిందంతా గుర్తురాగానే ఇంకా వీడని అతని చేతుల స్పర్శకి ఒళ్లంతా తమకంగా అనిపిస్తూ సిగ్గుతో బుగ్గలు ఎర్రగా కందిపోతున్నాయి. కాని అంతలోనే దూరంగా జరపడం, తనతో మాట్లాడిన మాటలన్నీ గుర్తురాగానే, నువ్వు చెప్పింది నిజమే బావా. ఒక ఆడ మగ ఇంత దగ్గరగా ఉంటే కోరికలు సహజం. నువ్వేమాత్రం చిన్న స్టెప్ తీసుకున్నా మన మధ్య జరగాల్సింది జరిగిపోయి ఉండేది. కానీ నన్ను దగ్గరికి తీసుకోవడానికి నీకు నువ్వుగా గీసుకున్న గీతలు నీకు అడ్డొస్తున్నాయి అని ప్రేమగా అతని చెంప మీద నిమురుతూ, కానీ బావా, నా కళ్ళు నన్ను మోసం చేయవు. రాత్రి నీ కళ్ళల్లో నా మీద ప్రేమను చూశాను. నన్ను దగ్గరికి తీసుకోలేక, నీ ప్రేమని మర్చిపోలేక నువ్వెంత సతమతమవుతున్నావో నాకు అర్థమవుతుంది అని బాధగా అతని హెయిర్ని సవరిస్తుంటే తన స్పర్శకి మెలకు వచ్చిన సంజయ్ ఎదురుగా దిగాలుగా ఉన్న రాధికని చూసి కంగారుగా లేచి కూర్చున్నాడు. ఏమైంది, బానే ఉన్నావా? పెయిన్ ఏమైనా వస్తుందా అంటూ పాము కరిచిన చోట ప్రెస్ చేస్తూ అడుగుతుంటే, అదేం లేదు బావా, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, రాత్రంతా మెలుగునే ఉన్నావా అని అడిగింది. నవ్వి తన తల మీద నిమురుతూ, అలాంటిదేం లేదులే, బట్ ఐఎమ్ సారీ అంటే ఆ చేతిని చెంప కానించుకుంటూ, ఎందుకు బావా? రాత్రి నేనొక చిన్న స్టెప్ వేసుంటే మన మధ్య. నవ్వుతూ, నువ్వు వేయలేవు బావా, అది నీ క్యారెక్టర్కే విరుద్ధం. నా బావేంటో నాకు తెలీదా అంటూ పైకి లేవబోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేసి, నీ మనసు మార్చుకోలేవా రాధీ అని అడిగాడు సంజయ్. నీ గుండె లోతుల్లో ఉన్న నా మీద ప్రేమను బయటికి తీయడానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నిస్తాను బావా అని చెప్పి రాధిక వెళ్ళిపోతే, నిద్రలేమికి తల భారంగా ఉంటే తన మాటలకి ఇంకా అసహనం చేరగా విసుగ్గా బెడ్ మీద వాలిపోయాడు సంజయ్. సందీప్ చెప్పినట్టే తన ఆఫీస్కి మంచి ఏరియాలో 3 గదుల చిన్న కమర్షియల్ ఫ్లోర్ని రెంట్కి తీసుకున్నాడు సాకేత్. తనేం చేసినా ప్రతి చిన్న విషయం అన్నయ్యకి చెప్పి చేయడం మొదటి నుండి అలవాటున్న సాకేత్ రూమ్ రెంట్కి తీసుకోవడం దగ్గర నుండి అందులో చూసేవాళ్లకి దాన్ని ఎంత అందంగా ఆర్గనైజ్ చేయాలో ప్రతి ఒక్కటి వాళ్ళ అన్నయ్య సలహా మీదనే రెడీ చేయించాడు. సంజయ్ చెప్పినట్టు రమగారితో విషయం చెప్పి మంచి రోజు చూసి కంపెనీ ఇనాగరేషన్కి డేట్ కూడా ఫిక్స్ చేయించాడు. మరోవైపు సంజయ్ని కంపెనీ ఇనాగరేషన్కి రమ్మని సరయు ఇన్వైట్ చేసినా అది కోర్టు రూల్స్కి విరుద్ధమని తేల్చి చెప్పేశాడు సంజయ్. తన తండ్రి తనతో ఫామ్ అయిన ఇంకొంతమంది బిజినెస్ పార్ట్నర్స్తో కంపెనీ ఇనాగరేషన్ని సింపుల్గా వాళ్ళ నాన్నతోనే రిబ్బన్ కటింగ్ చేయించింది సరయు. ఇనాగరేషన్ మొత్తం లైవ్లో చూసిన సంజయ్ తనకి మనస్ఫూర్తిగా విష్ చేస్తే, సంజు, ఇది కేవలం నీకోసం మాత్రమే. ఇదంతా నీకోసం వదులుకోవడానికి నేను క్షణం కూడా ఆలోచించను. కేవలం నువ్వు చెప్పావన్న ఒక్క రీజన్తో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానంటుంటే, సరు, లైఫ్ ఎప్పుడూ ఒక్కరితోనే ముడిపడి ఉండదు. అమ్మ, నాన్న, కుటుంబం, సొసైటీ ఇలా అన్నిటితోనూ ఒక ట్రీలాగా స్ప్రెడ్ అయి ఉంటుంది. అందులోనే మన అచీవ్మెంట్స్, మన ఇంట్రెస్ట్, మన గోల్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. నువ్వు నన్ను మాత్రమే కోరుకుంటే నీకు నేను మాత్రమే ఉంటాను. కానీ ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు నేను తప్ప ఇంకేమీ కనిపించను. అప్పుడనిపిస్తుంది లైఫ్ని ఎంత మిస్ అయ్యానో అని. ఆ పరిస్థితి నీకెప్పటికీ రాకూడదు. అందుకే నిన్ను బిజినెస్లో ఎంగేజ్ చేస్తున్నాను. ఇప్పుడు నీకు నాతో పాటు నీ అచీవ్మెంట్ కూడా సపోర్ట్గా ఉంటుంది అంటుంటే, ఈ మాటలన్నీ కిచెన్లో వంట చేసుకుంటూ వింటున్న రాధిక, బావ ఎవరినైనా మాటలతో మాయ చేస్తాడు, తనని ఎంత బాగా మోటివేట్ చేస్తున్నాడో. యు ఆర్ టూ గుడ్ బావా,
నిన్ను ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని నవ్వుకుంది. కాసేపు సరదాగా మాట్లాడి ఫోన్ పెట్టేసిన సంజయ్కి కాఫీ అంటూ తన ఎదురుగా కూర్చుంది రాధిక. ఏంటి, కోపంగా ఉందా? ఎందుకు బావా? నీకిష్టం లేకుండా తనతో మాట్లాడుతున్నాను కదా. నాకు నిజంగానే సరయు మీద ఎలాంటి కోపం లేదు బావా. నీకేది ఇష్టమైతే నాకదే ఇష్టం. ఫంక్షన్ బాగా జరిగిందా? హా, చాలా సింపుల్గా అక్కడ వర్క్ చేసేవాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య మినిస్టర్ గారితో రిబ్బన్ కటింగ్ చేయించింది. అలాగా? మరి చిన్నబాబు కంపెనీ ఓపెనింగ్ ఎప్పుడు? అది కూడా రేపే. రేపు ఫంక్షన్ పెట్టుకుని నువ్వేంటి బావా నీకే సంబంధం లేనట్టు సైలెంట్గా ఉన్నావు? నన్నేం చేయమంటావు రాధి? అదేంటి బావా, చిన్నబావకి ఎన్ని రోజులు చదువుతో సరిపోయింది. తనకిలాంటివంతా ఏం తెలుస్తుంది? అన్నిటికీ నువ్వు దగ్గరుండాలి కదా. చూడు రాధి, వాడిప్పుడు చిన్నపిల్లాడు కాదు. ఓ కంపెనీని రన్ చేయబోతున్నాడు. రేపు ఇనాగ్రేషన్కి మనం ఇలా ఫీల్ అవుతే అంత పెద్ద కంపెనీని రన్ చేయగలడా? కానీ బావా, కాలం దేన్నైనా మనకి నేర్పిస్తుంది. అది కష్టం కానీ సుఖం కానీ ఒకసారి దెబ్బతింటే రెండోసారి ఆ తప్పు చేయకూడదు. ఆ సూత్రాన్ని కూడా నేర్పుతుంది. వాడు నా తమ్ముడు, కాస్త తడబడినా తప్పకుండా అనుకున్నది చేయగలడు. కాబట్టి వాణ్ణి నేను ఇంకా చెయ్యి పట్టుకొని నడిపించాలనుకోవడం లేదు. అన్నగా నా అవసరం వాడికి ఎంతవరకు ఉందో దాన్ని ఖచ్చితంగా చేస్తాను. అంతేకాని ప్రతిదీ నేను చెప్పినట్టే చెయ్యాలి అని పొరపాటున కూడా అనుకోను. నాకు హాస్పిటల్ టైం అయింది, వెళ్ళొస్తాను అని అలవాటుగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు సంజయ్. అనుకున్న టైంకే మరుసటి రోజు కంపెనీ ఇనాగరేషన్ సింపుల్గా స్టార్ట్ అయింది. ఎంతో ఇష్టపడి తీసిచ్చిన ఆరెంజ్ కలర్ శారీలో బదులుగా జడాల్లుకొని తలనిండా పూలతో అందంగా రెడీ అయి సంజయ్తో కలిసొచ్చింది రాధిక. అత్తయ్య, ఎలా ఉన్నావు అంటూ వచ్చి రాగానే రమగారిని పట్టేసుకుంటే, వచ్చావా? నువ్వు వస్తావో రావో నా కొడుకుని పంపిస్తావో పంపవో అనుకున్నాను అంది రమ. చిరు కోపంగా, ఏంటత్తయ్య నువ్వు, నేనంతా గయ్యాల్లా కనిపిస్తున్నానా? అందుకాదే, ఈ 6 నెలలు పూర్తయ్యే వరకు కోర్టు చెప్పిన ప్రకారం వాడు మమ్మల్ని ఎవ్వరినీ కలవడానికి వీల్లేదు కదా. ఆ మాట చెప్పింది కేవలం బావకి, నా ప్రేమ తెలిసేలా చేయడానికి మాత్రమే. అంతేకాని మీ అందరినీ దూరం చేయడానికి కాదత్తయ్యా. అయినా నాకంటూ ఎవరున్నారు? ఉన్న మిమ్మల్ని దూరం చేసుకుని నేను బాగుపడేదేముంది అని బాధగా చెప్తుంటే, ఎందుకే ఏడుపు, నేనేదో సరదాగా అన్నాలే అంటుంటే, హాయ్ రాధి అంటూ వచ్చిన సాకేత్, సారీ వదినా అని నవ్వుతూ అంటే, హాయ్ చిన్నబావా, నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను అంది రాధిక. ఎందుకొదినా? ఓపెనింగ్కి నన్ను పిలవలేదు, ఓన్లీ అన్నయ్యని మాత్రమే పిలిచావు. కానీ నువ్వు చెప్పావుగా 6 నెలలు పూర్తయ్యే వరకు మాతో మాట్లాడకూడదు, మమ్మల్ని కలవకూడదు అని. అందుకోసమే నీకు కాల్ చేయలేదు. అత్తయ్య, చిన్నబావ కూడా అలానే అంటున్నాడు అని చిరుకోపంగా అంటే, సారీ, యాక్చువల్గా పిలుద్దామనుకున్నాను. కానీ మా అన్నయ్యని పిలిచినా నిన్ను పిలిచినా ఒక్కటే అని పిలవలేదు. ఈ మాటలకేం తక్కువ లేదులే. నిజం వదినా, అయినా ఇదేం నా సొంతం కాదు. అన్నయ్య వెనక నుండి సాయం చేయకపోతే ఈ కంపెనీ నా వల్ల అవుతుందా? అలా చూస్తే ఈ కంపెనీ మీది కూడా. మీ కంపెనీ ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడమేంటి? అసలు ఇంత లేటుగా వచ్చినందుకు నేను మీ మీద కోపంగా ఉండాలి అంటుంటే, అప్పుడే అమ్మా, ఈ పూలన్నీ అక్కడ పెట్టనా అంటూ వచ్చింది సవిత. తనని చూసి, సవి, ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించింది రాధిక. ఇప్పటి వరకు బానే ఉన్నాను అని చిరాగ్గా చెప్తే, తిన్నగా సమాధానం చెప్పడం రాదా నీకు? అది ప్రశ్న అడిగే వాళ్ళను బట్టి ఉంటుంది. వాళ్ళను బట్టి నాకు వచ్చినట్టే సమాధానం చెప్తానని చెప్పి వెళ్ళిపోయింది రాధిక. రాధి, దాని మాటలు పట్టించుకోకమ్మా అని రమ అనునయంగా చెప్తే, పర్వాలేదత్తయ్య, సవికి నా మీద ఇంకా కోపం తగ్గినట్టు లేదు. ఇంతలో ముహూర్తానికి టైం అయిందని పంతులుగారు పిలవడంతో, రాధి, మీ ఇద్దరు కలిసి పూజ చేయండి అన్న రమ మాటకి సంజయ్ రాధికల చేతుల మీదుగా పూజ పూర్తయింది. రిబ్బన్ కటింగ్కి దగ్గరికి వచ్చేసరికి సాకేత్, సంజయ్ ఇద్దరూ చెరో పక్క నిలబడి రమతో కటింగ్ చేయించి సకుటుంబ సపరివార సమేతంగా అందరూ లోపలికి అడుగుపెట్టారు. ముచ్చటగా ఉన్న ఆఫీసు రూంలో చూసి, చిన్నబావా, ఆఫీస్ చాలా బాగుంది.
3 గదులతో స్టార్ట్ అయిన మీ బిజినెస్ తొందరలోనే 30 అంతస్తుల లెవెల్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఒక చిన్న గిఫ్ట్ని అందిస్తే, ఏంటొదినా ఇది? డైరీ. డైరీనా? ఈ డైరీ మనిషి మనసులోని సంఘటనలే కాదు, ప్రతిరోజు మనకు జరిగే ఆటుపోట్లను కూడా క్లుప్తంగా రాసుకోవడానికి యూజ్ అవుతుంది. నీ బిజినెస్ గురించి ముఖ్యమైన విషయాలు స్టోర్ చేసుకోవడానికి ఇది నీకు బాగా యూజ్ అవుతుంది అని రాధిక అంతే. దీనికే అదేదో పెద్ద బంగారం ఇచ్చినట్టు ఫీల్ అవ్వాలా అని సవిత వెనుక నుండి అంది. పెద్ద గిఫ్ట్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు సవి, ఉన్నదంతా మీ అన్నయ్యదే. నేనేమిచ్చినా మీది మీకే ఇచ్చినట్టుంటుంది. అందుకే ఇది మాత్రం మీ అన్నయ్య ఇచ్చిన డబ్బుల్లో దాచిపెట్టి తీసుకున్నది అంది రాధిక. సవిత మూతి తిప్పితే సంజయ్, సాకేత్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి రమగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు సాకేత్.